హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి జ్ఞాపకాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో అది నేను భద్రాచలంలోని నా బీఎడ్ అయిపోయిన తర్వాత 2004 తర్వాత ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. ఆ సందర్భంగా నేను ఆనాటి రోజుల్లో నేను ఆ ఇండియా మ్యాప్కి సంబంధించిన అవుట్లైన్ తీసి విద్యార్థులంతా కూడా ఇండియా మ్యాప్లోని మంచిగా కూర్చోబెట్టడం జరిగింది. ఇది ఆ రోజు నాకు ఎంతో సంతృప్తి ఇచ్చినటువంటి వర్క్ అన్నమాట. ఈ ఫోటో ఇటీవల కాలంలో ఇల్లు సర్దుతుంటే దొరికింది. అందుకని ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పని ఈరోజు ఈ ఇమేజ్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇది నేను అనుకోవటము జనవరి 26కి సంబంధించినటువంటి రోజు నేను తీశానని చెప్పి అనుకుంటున్నాను. గీయడానికి నాకు ఆ రోజుల్లో దాదాపుగా ఒక హాఫ్ డే పట్టింది అనుకుంటా. ఆ తర్వాత నేను ఇలా ఇండియా మ్యాప్ గీయాలని చెప్పి ప్రయత్నించాను, కానీ మళ్ళీ ఎక్కడ కుదరలేదు అంత మంచి వర్క్ చేయడం కోసం. కానీ ఈ ఫోటో ఒకటి ఒక మంచి జ్ఞాపకంగా ఉండిపోయింది. నేను ఇండియా మ్యాప్ యొక్క అవుట్లైన్ గీయటం ఒక ఎత్తు అయితే, ఆనాటి రోజుల్లో విద్యార్థులు నా మాట విని అందరూ కూడా మంచిగా కూర్చున్నారు. చూస్తారు ఆ ఫోటో తీసేంతవరకు కూడా ఆ విషయానికి అభినందించాలి. ఆ రోజు ఫోటో తీసేంతవరకు మాత్రమే కాకుండా వక్తలు ఎవరైతే ఉన్నారో వారంతా మాట్లాడేంతసేపు కూడా ఆ విధంగానే కూర్చుని ఆ కార్యక్రమాలన్నీ కూడా తిలకించారు. వాస్తవంగా ఇలాంటి పనులు చేయాలంటే తోటి ఉపాధ్యాయుల సహకారం కూడా చాలా అవసరమవుతుంది. ఆనాటి రోజుల్లో నేను ఆ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసినటువంటి రోజుల్లో నా తోటి ఉపాధ్యాయులు కూడా బాగా సహకరించారు. దాంతోపాటు యాజమాన్యం కూడా నాకు బాగా సహకరించింది. కనుకే ఇంత మంచి ఇమేజ్ని మీ ముందుకు ఈరోజు తీసుకురాగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి ఆల్.